ఉద్యోగాల భర్తీపై శ్వేతపత్రం ఇవ్వాలి. కొత్తగా 10,000 పోస్టులు మంజూరు చేయాలి. ఉపాధ్యాయ పరిరక్షణ సమితి జేఏసీ డిమాండ్. మున్సిపల్ ఎలక్షన్ ఎఫెక్టు 58 ప్రాక్టికల్ సెంటర్ల మార్పు. పిహెచ్డికి గైడెన్షిప్లకు అవకాశం ఇవ్వండి. ప్రభుత్వ డిగ్రీ అధ్యాపకుల సంఘం వినతి. తెలంగాణ ఉద్యమకారులకు పింఛన్ ఇవ్వండి. హైకోర్టులో పిటిషన్ దాఖలు. నేరం ఒకటే, వేరువేరు శిక్షలు. కోర్టు తీర్పులపై IIIT పరిశోధనకుల అధ్యయనం. సో ఇక టాపిక్లోకి వెళ్తే, ఉద్యోగాల భర్తీపై శ్వేతపత్రం ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగులు నిన్న ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. సీఎం బహిరంగ సమావేశంలో ప్రజలకు అసత్యాలు చెబుతున్నారని ఆరోపించారు. ఇటీవల మృతి చెందిన నిరుద్యోగి స్వామికి నివాళిగా సోమవారం చికటపల్లి నగర కేంద్ర గ్రంథాలయం ఆవరణలో నిరుద్యోగులు నిరసన తెలిపారు. రాత్రి వనస్థలిపురంలోని కాంప్లెక్స్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. సో మీరు గత 2 సంవత్సరాల నుంచి కూడా నిరుద్యోగులు అనునిత్యం ఏదో ఒక చోట వారి యొక్క నిరసనని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో వాళ్ళు 2 లక్షల హామీతోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళు ఆ ఒక హామీతోటి వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడైతే జేఏసీ నేతలు వీళ్ళందరూ కూడా ఆ రోజు ప్రభుత్వం రావాలని చెప్పి చాలా అహర్నిశలు కష్టపడ్డారు. ఇప్పుడు వాళ్ళే మళ్ళీ ఆ ఒక హామీని అమలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వానికి అనునిత్యం ఏదో ఒక రూపంలో తెలియజేస్తూనే ఉన్నారు వారి యొక్క నిరసనని. సో మరి చూడాలి, మరి ప్రభుత్వం ఇకనైనా జేఏసీ స్టూడెంట్స్ మాట విని మరి వాళ్ళు హామీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని ఇస్తుందా లేదా, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తుందా లేదా అని కూడా చూడాలి. సో ప్రతిరోజు నిరుద్యోగులు తరపున జేఏసీ నేతలు వారి యొక్క నిరసన కార్యక్రమం అయితేనే తెలియజేస్తూనే ఉన్నారు. మరి చూడాలి ప్రభుత్వం మరి రానున్న రోజులు ఏం చేస్తుందన్నది. సో మరొక టాపిక్లో చూస్తే, కొత్తగా 10,000 పోస్టులు మంజూరు చేయాలి. ఉపాధ్యాయ పరిరక్షణ సమితి జేఏసీ డిమాండ్. రేషనలైజేషన్ ప్రక్రియకు ముందే జీవో 25 సవరణ చేయాలని ప్రాథమిక విద్యా ఉపాధ్యాయ పరిరక్షణ సమితి జేఏసీ ప్రభుత్వం డిమాండ్ చేసింది. 1 నుంచి 20 మంది వరకు విద్యార్థులున్న పాఠశాలలకు 2 ఉపాధ్యాయులను, 21 నుంచి 51 మంది విద్యార్థులున్న పాఠశాలలకు 5 ఉపాధ్యాయులను నియమించాలని కోరింది. ప్రాథమిక ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఉపాధ్యాయ సంఘాలతో కూడిన నూతన జేఏసీ సోమవారం ఏర్పాటైంది. పీటీఏ టీజీ కార్యాలయంలో వారి యొక్క అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. రద్దు చేయాలని భావిస్తున్న హెచ్జిటి పోస్టులను సిఎస్హెచ్ఎంఏలుగా మార్చి మొత్తం 10,000 పోస్టులను మంజూరు చేయాలని తీర్మానించారు. మార్చి 2వ వారంలో రౌండ్ టేబుల్ సమావేశం, 3వ వారంలో జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, ఏప్రిల్ నెలలో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జేఏసీ ప్రతినిధులు తెలిపారు. సో వీళ్ళు ప్రధానంగా లేవనెత్తిన అంశం ఏంటంటే, ప్రభుత్వం రద్దు చేయాలని భావిస్తున్న హెచ్జిటి పోస్టులని సిఎస్హెచ్ఎంలుగా మార్చి 10,000 పోస్టులతోటి మంజూరు చేసి భర్తీ చేయాలని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. సో ఏదైనా కానీ కొత్తగా మరొక 10,000 పోస్టులు మంజూరు చేయాలని అడగడం ఖచ్చితంగా ఇది విద్యార్థులకి ఒక శుభసూచికగా చెప్పుకోవచ్చు. మరి చూడాలి మరి ప్రభుత్వం దీని మీద ఏ విధంగా స్పందిస్తుందన్నది. మరొక వార్త తీసుకుంటే, మున్సిపల్ ఎలక్షన్ ఎఫెక్ట్ 58 ప్రాక్టికల్ సెంటర్ల మార్పు. రేపటి పరీక్షలకు కొత్త సెంటర్లు, దగ్గరలోని కాలేజీలలో ఆల్టర్నేట్ ఏర్పాట్లు, షెడ్యూల్ కన్నా ముందే ముగుస్తున్న ప్రాక్టికల్స్. రాష్ట్రంలోని మున్సిపల్ ఎలక్షన్ల ఎఫెక్ట్ ఇంటర్ ప్రాక్టికల్స్ మీద పడింది. పరీక్షా కేంద్రాల నుండి పోలింగ్ కేంద్రాలు ఉన్న సెంటర్లు మార్చాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. బుధవారం జరగాల్సిన పరీక్షలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 58 పరీక్షా కేంద్రాలు మార్చింది. మార్పు చేసిన కేంద్రాలు అత్యధికం ఉత్తర తెలంగాణ జిల్లాలోనే ఉన్నాయి అని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల పోలింగ్, ఇతర అవసరాల కోసం పలు కాలేజీ బిల్డింగ్లను అధికారులు వినియోగించుకుంటున్న నేపథ్యంలో ఆయా కేంద్రంలో పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని భావించి ఈ చర్యలు చేపట్టారు. అయితే ముందుగానే పోస్ట్పోన్ చేయాలని అధికారులు భావించిన అదే ప్రాంతంలో కొన్ని కాలేజీలు ఉండడంతో ఆ అవసరం లేదని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది యథావిధిగా కొత్త సెంటర్లో పనిచేస్తారని వెల్లడించారు. దీనికి సంబంధించి ముందే విద్యార్థులకు కూడా సమాచారం అందించామని పేర్కొన్నారు. రేపటితో ముగియనున్న ప్రాక్టికల్స్. ఈ నెల 2న ప్రారంభమైన ఇంటర్ ప్రాక్టికల్స్ బుధవారంతో ముగియనున్నాయి. అయితే ఇంటర్మీడియట్ బోర్డు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21వ తేదీ వరకు ప్రాక్టికల్స్ కొనసాగాల్సి ఉంది. కానీ ఇంటర్ బోర్డు అధికారులు ముందస్తు చర్యల్లో
జిల్లాలలో సమన్వయం ప్రాక్టికల్ సెంటర్ల పెంపుతో ముందుగానే పరీక్షలు ముగుస్తున్నాయి. ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులు సిద్ధమయ్యేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. సో ఓవరాల్గా అనుకున్న షెడ్యూల్ కంటే ముందుగానే ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ముగుస్తున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా రేపు జరగాల్సిన కొన్ని ప్రాక్టికల్ పరీక్షల సెంటర్లని దగ్గరలో ఉన్న మరొక సెంటర్కి మారుస్తున్నామని చెప్పి దాదాపు 58 సెంటర్ల మీద ఈ యొక్క ఎఫెక్ట్ పడ్డదని వాళ్ళు చెప్తున్నారు. సో మరొకటి చూసుకుంటే పిహెచ్డి గైడెన్షిప్కు అవకాశం ఇవ్వండి. ప్రభుత్వ డిగ్రీ అధ్యాపకుల సంఘం వినతి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అర్హులైన అధ్యాపకులకు పిహెచ్డి గైడ్షిప్ కల్పించాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుల సంఘం నేతలు ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ని సోమవారం విన్నవించారు. ఇప్పటికే కాకతీయ శాతవాహన యూనివర్సిటీలు అమలు చేస్తున్నాయని, ఓయూ కూడా ముందుకొస్తే పాలమూరు తెలంగాణ యూనివర్సిటీలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు. ఈ అవకాశం ఇస్తే దాదాపు 200 పైగా గైడెన్షిప్ వస్తుందని, విద్యార్థులకు ప్రయోజనంతో పాటు యూనివర్సిటీ ర్యాంకింగ్లు కూడా పెరుగుతాయని తెలిపారు. సో ఓవరాల్గా ఎవరైతే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు పిహెచ్డీ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక రకంగా వీళ్ళు చేసేది గుడ్ న్యూస్ అనుకోవచ్చు. ఒకవేళ కనుక ప్రభుత్వం దీనికి కనుక అనుకూలంగా స్పందిస్తే దాదాపు 200 మంది అధ్యాపకులకి పిహెచ్డీ గైడెన్షిప్ దొరికే అవకాశం ఉందని కూడా వీళ్ళు చెప్తున్నారు. మరి చూడాలి ప్రభుత్వం ఏ విధంగా వీళ్ళకి అవకాశం కల్పిస్తుంది అన్నది. సో మరొక వార్త చూసుకుంటే ఒకటే నేరం వేర్వేరు శిక్షలు. అత్యాచారాలకు ఉత్తర భారతదేశంలో తక్కువ, కేరళలో ఎక్కువ శిక్ష. హత్య కేసుల్లో జరిమానాలో అదే తీరు. కోర్టు తీర్పులపై ఐఐటి పరిశోధకుల అధ్యయనం. నేరం ఒకటే అయినా ప్రాంతాల వారీగా నిందితులకు శిక్షలు, అపరాధ రుసుములు మారుతున్నాయని ఐఐటి పరిశోధకుల బృందం నిరూపించింది. 2005-10 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా వేర్వేరు కోర్టులు 3500 క్రిమినల్ కేసులలో తీర్పు ఇచ్చాయి. ఈ ఏడాది డేటాబేస్తో నమోదు చేసినటువంటి కృత్రిమ మీద సాయంతో విశ్లేషించారు. శిక్షలు విధించిన తీరు, జైలు శిక్షల కాలం, అపరాధ రుసుములు లెక్కగట్టారు. వీటన్నిటిని క్రోడీకరించే డేటా క్యూ ఫర్ ఎక్స్ప్లోరింగ్ ఎనిమల్స్ ఆఫ్ జస్టిస్ డెలివరీ అండ్ ఎక్స్పీరియమెంట్ ఆఫ్ ఇండియన్ జడ్జిమెంట్ పేరుతో ప్రొఫెసర్ కృష్ణారెడ్డి నరేంద్రబాబు నల్సార్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్తో కలిసి వీళ్ళు ఫలిత సమర్పించారు. అంతర్జాతీయ జర్నల్ స్ప్రింగ్ నేచర్లో గత నెల ఇది ప్రచురితమైంది. ఇందులో కీలక అంశాలు ప్రొఫెసర్ కృష్ణారెడ్డి వివరించారు. వేధింపులు, అత్యాచారాలకు దేశవ్యాప్తంగా కోర్టులు ఇచ్చిన తీర్పులు ఏ సహకారం దృష్టితో పాటు న్యాయ సహకారంతో తయారు చేశారు. నిందితులు ఉత్తర భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో తక్కువ శిక్షలు, జరిమానాలు విధించినట్లు, కేరళలో ఎక్కువ శిక్షలు, జరిమానాలు విధించినట్లు రుజువులు లభించాయి. హత్యల కేసుల్లో ఉత్తర భారతదేశం కొన్ని రాష్ట్రాలు జరిమానాలు విధించలేదు, కేరళగా భారత విధించారు. అత్యాచార కేసులను ఢిల్లీలో పోలీసులు, హిమాచల్ ప్రదేశ్లో అపరాధ రుసుములు ఎక్కువగా విధించారు. కిడ్నాప్ కేసుల్లో హర్యానా పోలీసులు రాస్తున్నారు. సో ఓవరాల్గా ఈ యొక్క ఐఐటి పరిశోధకుల అధ్యయనం ఏం చెప్తుందంటే నేరం ఒకటే, శిక్షలు వేరు. అంటే నార్త్ ఇండియా మొత్తం శిక్షలు తక్కువ ఉంటున్నాయి, సౌత్ ఇండియాలో ఎక్కువ ఉంటున్నాయి. నార్త్ ఇండియాలో ఫైన్లు తక్కువ ఉంటున్నాయి, సౌత్ ఇండియాలో ఫైన్లు ఎక్కువ ఉంటున్నాయని వీళ్ళు ప్రధానంగా చెప్పదలుచుకున్నారు ఈ యొక్క పరిశోధన ద్వారా. సో మరొక వార్త చూసుకుంటే తెలంగాణ ఉద్యమకారులకు పింఛన్ ఇవ్వండి, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం. ఎన్నికల హామీ మేరకు తెలంగాణ సాధనలో ఉన్నటువంటి ఉద్యమకారులకు పింఛన్, ఇంటి స్థలం ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ని వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశించింది. సో ఓవరాల్గా తెలంగాణ ఉద్యమకారులకు పింఛన్ ఇస్తాం, ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పేసి రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పి వాళ్ళు హైకోర్టుకు రావడం జరిగింది. మరి చూడాలి హైకోర్టు ఈ కేసుని అడ్మిట్ అయితే చేసుకుంది, మరి తదుపరి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధులు, పార్టీలు వారి యొక్క ప్రచారంలో ఎన్నో హామీలు ఇస్తారు, ఆ హామీలకు చట్టబద్ధత ఉండదు. మరి ఇప్పుడు దీన్ని చట్టబద్ధత గల హామీగా ఏ విధంగా నిర్ధారిస్తారు అన్నది చూడాలి. ఒకవేళ కనుక ఈ యొక్క కేసులో కనుక వాళ్ళకి న్యాయం జరిగితే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు ఎలక్షన్ సమయంలో వచ్చిన హామీలు కూడా ఈ విధంగా అమలు చేయాలని అడిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఒక ల్యాండ్ మార్క్ కేసు అయ్యే అవకాశం ఉంటుంది. చూద్దాం మరి ఏం జరగబోతుంది అన్నది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణలో అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ